చూస్తున్నారు. జమ్మూలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పుల్వామాలో టెర్రరిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్న అంశానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు మృతి చెందారు. మృతుల్లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్ కూడా ఉన్నాడు. 2 రోజుల్లో 6 టెర్రరిస్టులను మట్టుబెట్టింది భారత ఆర్మీ. ఆపరేషన్ కెల్లర్ పేరుతో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తుంది భారత్. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో అక్కడ ఈ ఆపరేషన్ కెల్లర్ జరుగుతోందనేది మీరు చూడొచ్చు. ఇటు భారత ఆర్మీకి సంబంధించిన ఆ వ్యాన్స్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు వాటికి సంబంధించిన టీం అంతా కూడా అక్కడికి చేరుకుంది. దాదాపుగా 3-4 రోజుల నుంచి అక్కడ ఆపరేషన్ జరుగుతోంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటు ఏ సంస్థకు చెందిన వాళ్ళు ఉన్నారు, వీటన్నిటికన్నా ముఖ్యంగా 3 ఉగ్రవాదులని హతమార్చిన తర్వాత 3 ఉగ్రవాదుల ఆ రక్తాన్ని ఇక్కడ తడిపిన తర్వాత అప్పుడు తెలుస్తోంది వాళ్ళకి బాధ తెలుస్తోంది. ముఖం పగిలే సమాధానం, మూతోడు జవాబ్ దెంగే, ఇది భారతీయులు చెప్పిన మాట. ప్రస్తుతం వెతికి వెంటాడి మరి చంపుతోంది భారత ఆర్మీ. ఏ మూలన దాక్కున్నా, ఏ కలుగులో ఏ పందుకొక్కున్నా వాటిని వెతికి బయటకు లాక్కొచ్చి కుదిరితో పొగబెట్టి వాటిని కలుగులోంచి బయటకు లాగి ఫాట్ మని తలలో ఎగరగొడుతోంది భారత ఆర్మీ. ముష్కరుల వేట కొనసాగుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్నాళ్ళు భారత శాంత స్వరూపాన్ని చూశారు. ఇప్పుడు ఉగ్ర రూపం భారత్ ఎత్తింది. అదిగో మీరు చూడొచ్చు ఆ లిస్ట్. అమీర్ నజీర్ వానీ, వాడితో పాటు యావర్ అభట్, వీళ్ళ 3 కూడా భారత ఆర్మీ మట్టుబెట్టింది. అమీర్ నజీర్ వానీ, ఆసిఫ్ అహ్మద్ షేక్, యావర్ అహ్మద్ భట్, వీళ్ళు 3 కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన వాళ్ళు. ఒక్కొక్కరి ఆ ప్రొఫైల్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం ఇండివిజువల్గా. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఈ షేక్ సంబంధించి ఆసిఫ్ అహ్మద్ షేక్గా చెప్పుకుంటున్నారు. ఇతగాడికి సంబంధించి మీరు చూడొచ్చు ఆ ప్రొఫైల్ అంతా కూడా. ఆ తర్వాత అమీర్ నజీర్ వానీ, వాళ్ళ తండ్రి పేరుతో పాటు వాడే 27 చూడండి ఏ స్థాయిలో వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక్కసారి ఆపే ప్రయత్నించండి. అడిషనల్ ఇన్ఫో అంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే కనుక ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే అక్కడ పరిస్థితి వీళ్ళు చూడొచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటూ మీరు చూస్తే ఇండల్జ్డ్ అంటూ కూడా ఒక అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ కేస్ అండర్ సెక్షన్ 38 UAP Act regarding his induction with terror ranks అంటూ indulging missing from 25th April 2024 అంటూ 20 ఏళ్ళు అంతే, పట్టుమని 20 ఏళ్ళు. ఏ స్థాయిలో వాళ్ళని పొల్యూట్ చేస్తారో తెలుసా? కేవలం 5,000కు 10,000కు ఇక్కడ కీలకమైన భారత సమాచారాన్ని ఆ దుర్మార్గులైన ఉగ్రవాదులకు చేరవేస్తే వీళ్ళకు 5,000 10,000 వీళ్ళ ప్రాణాల ఖరీదు తెలుసా మీకు? 5,000 10,000 ఆ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ తర్వాత యావర్ అభట్, వీళ్ళ ఏజ్ అందరిది చూడండి మహా అయితే 20 నుంచి 30 ఏళ్ళే. వీళ్ళని టార్గెట్ చేసుకుంటారు. ఇదిగో వీడిది అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇండల్జ్ born on 24th October 1997 and he completed his BA second year. He started supporting his family from the year అంటూ అక్కడ మెన్షన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అని మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం భారత భద్రతా బలగాలు ప్రస్తుతం ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాయి. మృతుల్లో పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్ను కూడా పట్టుకున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఆపరేషన్ కెల్లర్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం ఆపరేషన్ కెల్లర్ స్టేటస్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ పోలీస్ అలాగే చినార్ కార్ప్స్ ప్రస్తుతం దీన్ని ధృవీకరిస్తున్న ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ప్రధానంగా అవంతిపురాలో ఎన్కౌంటర్ చోటు తీసుకుంది. భద్రతా దళాలకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పులో 3 ఉగ్రవాదులు మరణించారు. కాశ్మీర్లోని పహల్గామ్ నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఈ వేట అయితే సాగుతోంది. అవంతిపురాలో ఇవాళ ఉదయం భద్రతా దళాలకు టెర్రరిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. దీంట్లో 3 టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు చెప్తున్నారు. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా ఉపజిల్లా ఇది అవంతిపుర ప్రాంతంలో ట్రాల్ పరిధిలోని నాదర్ గ్రామంలో
కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఆ టైంలో ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. సో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఎన్కౌంటర్ జరిగిందని అయితే ఖచ్చితంగా ధృవీకరిస్తున్నారు. పోలీసులు భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఈ ఏరివేత అనేది ముమ్మరం చేశాయి. 2 రోజుల క్రితం షోపియాన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 3 టెర్రరిస్టులు హతమయ్యారు. అలాగే జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో భద్రతా బలగాలు కాశ్మీర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి. సో ఇది 48 అవర్స్ లో ఇది రెండోసారి ఫైరింగ్ అనొచ్చు. సో 13వ తారీఖు కాశ్మీర్ లోని షోపియాన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 3 చనిపోయారు. మొదట కుల్గామ్ లో ప్రారంభమైంది ఇది. అలా షోపియాన్ వరకు కొనసాగింది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మట్టిపెట్టారు. పక్కా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ప్రస్తుతం ఒక అంతర్జాతీయ నిఘా సంస్థ ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా పోలీసులు అయితే ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్టు తెలిసింది. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా దళాలు వాళ్ళని ఏరివేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా షుకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులంటూ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఇచ్చింది. దీంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలోనే భద్రతా దళాలు టెర్రరిస్ట్ మూకలు ఎదురుపడినప్పుడు కాల్పులు జరిగిన పరిస్థితి. సో ఎదురు కాల్పులో 3 హతమయ్యారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని భారత సైన్యం అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పరిస్థితి. సో ఆ రకంగా పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత సైన్యం అయితే తీవ్రమైన దృష్టి సారించింది. ఆ రకంగా సరే మనం ఆపరేషన్ సింధూర్ పిఓకేలో అవన్నీ జరిగిన సంగతి తెలిసింది. బట్ ఇప్పుడున్న ఇన్పుట్స్ ప్రకారం నేను మీకు ఈ ఎవరెవరు చనిపోయారని ఒకసారి చెప్తాను. ఈ ఆపరేషన్ లో లష్కర్ ఎ తోయిబా ఎలితితో అనుబంధంగా ఉంటే 3 టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో ఏ కేటగిరీ లష్కర్ ఇ తైబా కార్యకర్త, ఆ గ్రూప్ ఫ్రాక్సీ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ యొక్క టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ ఉన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన దాంట్లో ఈ పర్యాటకులు అలాగే చాలా మంది చనిపోయిన దాంట్లో ఇతను అనేక పాత్ర ఉంది. అంతేకాదు అక్కడ స్థానికంగా కాశ్మీర్ లో బీజేపీ సర్పంచ్ ఒక అతని హత్య చేశాడు. అలాగే ఆర్మీ సిబ్బందిని కూడా హత్య చేసిన అనేక ఉన్నత స్థాయి దాడిలో ఈ కుట్టాయి పాత్ర ఉంది. వీడు చాలా హత్యలు చేశాడు. అలాగే మొన్న పహల్గామ్ దాడిలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ 13వ తారీఖు జరిగిన షోపియాన్ ఎన్కౌంటర్ లో అతమైన ఉగ్రవాది అద్నాన్ షఫీదార్ అంటున్నారు. అతను కూడా షోపియాన్ లో చాలా మంది కార్మికులపై దాడికి పాల్పడ్డాడు. అలాగే కేటగిరీ సి ఇంకా ఎలిటి కార్యకర్త 3వ ఉగ్రవాది గుర్తింపు ఇంకా ధృవీకరించాల్సింది. సో ఈ రకంగా చాలా కీలకమైన ఉగ్రవాదులే త్రాల్లో జరిగిన ఈ ప్రస్తుత ఎన్కౌంటర్ లో. సో ఇటీవలి కార్యకలాపాలకు వీళ్ళకు సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడానికి భద్రతా దళాలు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇప్పుడు సక్సెస్ అయితేనే చాలా చురుగ్గా చేస్తున్నారు. ఇంకా ఏమైనా ముప్పులు ఉన్నాయంటూ పూర్తి స్థాయిలో ఇంకా శోధన సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి. కార్డినెన్స్ సెర్చ్ కొనసాగుతుంది, కూంబింగ్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ అలాగే సిఆర్పిఎఫ్ అలాగే మిగతా భద్రతా దళాలన్నీ కూడా జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న సచిన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి తీవ్రవాదుల ఒక్కసారి ప్రయత్నం చేయని అంశానికి సంబంధించి శ్రీనగర్ హెడ్ క్వార్టర్స్ 15 కార్ప్స్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. On May 15, 2025, based on specific intelligence input from intelligence agency, a cordon camp search operation was launched by Indian Army, Jammu and Kashmir Police and Srinagar sector CRPF at Nadir, Tral, Avantipura. Suspicious activity was observed by vigilant troops, and on being challenged, terrorists opened heavy fire and a fierce gunfight ensued. ఆపరేషన్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ ఇప్పటికీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఉగ్రవాదులు భారీగా కాల్పులకు తెగబడ్డారనేది లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. అంటే ఏ స్థాయిలో అక్కడ మరి ముఖ్యంగా ఎదురు కాల్పులు చోటు చేసుకుని అర్థం చేసుకోవచ్చు. నాదేల్, త్రార్ అలాగే అవంతిపుర ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, శ్రీనగర్ సెక్టర్ సిఆర్పిఎఫ్ బలగాలు, దాంతోపాటు కేంద్ర బలగాలు ఇవన్నీ కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. ఈ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదులు మళ్ళీ భారీ స్థాయిలో ఎదురు కాల్పులకు దిగినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అదే ఇప్పుడు చినార్ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. సో ఉగ్రవాదులు అయితే భారీ కాల్పులు జరిపారు. భీకర కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇటు మన భద్రతా బలగాల్ని సవాల్ చేస్తున్నారు. సో తిప్పి కొడుతున్నాం. దీంతో ఆ ఎదురు కాల్పులో 3 అయితే ప్రస్తుతం హతమయ్యారు. వీళ్ళంతా కూడా కీలకమైన
టెర్రరిస్టులే. మొన్న జరిగిన పుల్వామా దాడితో సంబంధం కూడా ఉంది. అలాగే దాంతో పాటు లోకల్ గా కూడా అలజడి సృష్టిస్తున్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధి హత్య చేయడం, స్థానికంగా హత్యలకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, పూర్తిగా ఉగ్రవ కలాపాలకు పాల్పడుతున్నటువంటి తెలుస్తుంది. సో త్రాల్ అవంతిపురలోని సౌత్ కాశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలో, ఇది పుల్వామా జిల్లాలో ఉంది, ఆ నాదర్ అనే ప్లేస్ దగ్గర ఎన్కౌంటర్ అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. కశ్మీర్ జోన్ పోలీస్ కూడా ఎన్కౌంటర్ ను ధృవీకరిస్తూ ఒక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ అయితే చేశారు. సో ఇట్స్ జాయింట్ ఆపరేషన్. సిఆర్పిఎఫ్ కానీ లోకల్ కాశ్మీర్ పోలీస్ కానీ ఈ భద్రతా బలగాలు జాయింట్ గా ఆపరేషన్ చేస్తున్నాయి. సో మనం ఇది 13వ తారీఖు నాడు శుక్రు అటవీ ప్రాంతంలో షోపియాన్ జిల్లాలో జరిగింది, కెల్లర్లో. సో దానికి అదే పేరు పెట్టారు, ఆపరేషన్ కెల్లర్ అంటూ. అక్కడ నుంచి ఆ రోజు 3 చనిపోయారు ఎల్ఈటి టెర్రరిస్టులు. ఆ రకంగా పోలీసులు, సైన్యం, సిఆర్పిఎఫ్ జాయింట్ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కార్డినెన్స్ సెర్చ్ లో భాగంగా పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఇన్పుట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఇంకా శోధన సాగుతోంది. ఎక్కడెక్కడ ఎవరెవరు దాక్కున్నారు, ఇంకా అనుమానిత ప్రదేశాల్లో బలగాలు ఇంకా చేరుకుంటున్నాయి. దాక్కున్న ఉగ్రవాదులను నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి పహల్గాం ఘటన తర్వాత కంప్లీట్ గా మన సరిహద్దు భద్రతకు సంబంధించి భద్రతా బలగాలు చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నాయని చెప్పొచ్చు. చాలా ఇది 48 hours లో ఇది రెండవ ఎన్కౌంటర్. ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడి కావాల్సింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా ఈ క్రమంలో పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఆ ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వమని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో టెర్రరిస్టులను ఏరివేసేందుకు అన్ని రకాల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని భద్రతా బలగాలు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. కాస్త భౌగోళికంగా ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ముందుకు చొచ్చుకొని వెళ్తున్నారు, కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ కాశ్మీర్ నుంచి ఎక్కువగా చొరబాటున ఇప్పటి వరకు అయితే 57 మంది అధికారికంగా ఉన్నట్టు గుర్తించారు విదేశీ ఉగ్రవాదులు. అండ్ అలాగే కొంతమంది స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నారు. స్థానిక కాశ్మీరులు కూడా కొంతమంది ఉగ్రవాదులు చేరి వాళ్ళకి సహకరిస్తున్నారు. సో కొంతమంది ఇళ్లలో నక్కి ఉన్నారు. స్థానికంగా ఇప్పుడు ఈ నాదర్ గ్రామంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ కూడా ఇళ్లలో నక్కి ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని మట్టుబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సహకారంతో అక్కడ ఈ పెట్టిపోతున్నారు. సో మొత్తం మీద జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇట్స్ సెకండ్ ఎన్కౌంటర్ ఇన్ 48 hours. సో ఇప్పటికైతే 6 టెర్రరిస్ట్ ని 6 members ని ఎలిమినేట్ చేశారు. రైట్ రామ్దాస్, ఒక్కొక్కరిని లేపి పడేయండి. మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం ఆపరేషన్ కెల్లర్ పేరుతో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది భారత ఆర్మీ. ఒక్కొక్కరిని లేపి పడేయండి, ఇది కోరుకుంటోంది యావత్ భారతావని. ఈ నేపథ్యంలోని ఎవరైనా ఎక్కడైనా ఏ కోశానైనా ఏ కలుగులైనా దాక్కుని ఉంటే వాడిని వెతికి వెంటాడి మరీ చంపేందుకు నిర్మోహమాటంగా వాడిని కాస్త ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి పదాలు కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి కాబట్టి ఎవడు దొరికితే వాడిని ఉగ్రవాదిని మట్టు పెట్టేయండి. కానీ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాదాపుగా ఈ యంగ్ ఏజ్లో ఉన్న వాడిని వీళ్ళనే టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులు. వాళ్ళని ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేస్తున్నారో చూస్తున్నారుగా. వాళ్ళ ప్రాణాలు ఇచ్చేందుకు, వాళ్ళు ప్రాణాలకు తెగించే మరి అవసరమా దేనికోసం? కానీ ఇక్కడ భద్రతా బలగాలు దేశం కోసం సరిహద్దులో ఉన్నాయి. ఈ ఉగ్రవాదుని ఒక్కొక్కరిని పట్టుకొని వేటాడి వీళ్ళని ప్రస్తుతం చంపేయడం జరుగుతోంది. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ నిలిచిపోవచ్చు అనే మాట కన్నా ఆకిందనే మాట కరెక్ట్. ఇక్కడ నిలిచిపోలేదు. ఇప్పుడు ఇక్కడ దేశంలో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి ప్రక్షాళన చేస్తోంది భారత ఆర్మీ. ఆపరేషన్ కెల్లర్ పేరుతో ఇటు దేశంలో ఉన్న ఒక్కొక్క ఉగ్రవాదిని ఎక్కడ ఎవడు ఎందుకున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, వీళ్ళకి సహకరించిన వాళ్ళెవరు, వీళ్ళందరినీ పట్టుకునే పనిలో పడింది. దీంతో ఇప్పుడు ఉగ్రవాదుల వెన్నులో వణుకు మొదలైంది. భారత బలగాలకి భయపడి దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తారసపడినప్పుడు ఎదురు కాల్పులకు దిగుతున్నారు. దీంతో భారత భద్రతా బలగాలు తమ బలాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు వంతు ఉగ్రవాదులు హతమవ్వడమే, ఉగ్రవాదుల్ని పూర్తిగా మట్టు పెట్టడమే, ఉగ్రవాదుల్ని పూర్తిగా భూస్థాపితం చేయడమే భారత ఆర్మీ లక్ష్యంగా కదులుతోంది. నగలుగా
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.